నగినా తగినట్లుండల్లా అంటారు పెద్దవాళ్ళు. ఊరుకూరుకలా నగితే పిచ్చోడు అనుకుంటారు. విమర్శలు చేసేటప్పుడు కూడా దానిపైన నిజంగా ఆ విమర్శల్లో దమ్ముండాలి, అందులో కాస్తో కూస్తో నిజం ఉండాలి. అలా విమర్శలు చేస్తే ఎవరన్నా నమ్ముతారు. కానీ ఏదో విమర్శలు చేయాలా, డబ్బులు ఇచ్చి పేపర్లలో రాపించుకోవాలా, కోర్టు నుంచి నోటీస్ పంపించాలా, భయభ్రాంతులకు గురి చేయాలా, ఇవన్నీ మన దగ్గర వర్కౌట్ కావు. ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యే వచ్చా. మినిమం ఒక 100 కేసులన్నీ అవుతాయి. సరే అయితే అవని, చనిపోయే లోపల 100 కేసులు పెట్టించుకొని 100 కేసులు ఉన్న ఒక వ్యక్తిగా సమాజానికి సేవ చేస్తూ, సమాజానికి నేను సైతం ఏదో కొంత చేయాలన్న ఉద్దేశంతోనే ఈ టీవీ ఛానల్ పెట్టినప్పుడే డిసైడ్ అయినా. ఇలాంటివి ఎన్నో వస్తాయి, గొడవలు అవుతాయి, కొట్టుకోవడాలు జరుగుతాయి, ఏమేమో జరుగుతాయి. అవన్నీ డిసైడ్ అయినా బెదిరేది లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఇలా కేసులు పెట్టాలనో, భయభ్రాంతులకు గురి చేయాలనో, లేకపోతే ఇంకోటో ఇది ఒకటోసారి కాదు, చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఇది ప్రముఖ దినపత్రికలో యూట్యూబర్పై కేసు. వ్యవసాయ శాఖ ఏడీ అల్తాఫ్ అలీ ఖాన్ను బెదిరించి పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంతరెడ్డిపై అనంతపురం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సిఐ శ్రీకాంత్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. గత ఫిబ్రవరిలో అల్తాఫ్ అలీ ఖాన్ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడని తెలిపారు. అంటే నేను 2 కోట్లు అడుగుతా, ఇస్తావా? తాను అడిగినంత డబ్బు అంట. అంటే ఎంత అడిగినాను నేను? ఆధారాలు ఉండాలి కదా. ఏమయ్యా ఇది అల్తాఫ్ ఖాన్ ఏడీ ఫోటో వాడుకొని యూట్యూబ్ ఛానల్లో రీల్ వైరల్ చేశాడని వివరించారు. దీంతో తన పరువుకు ప్రతిష్టలకు దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా యూట్యూబర్ హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నీది ఇంత కట్ట ఉంది, పేపర్లలో వచ్చినటువన్నీ ఇంత పెద్ద చిట్టా ఉంది, ఇంత పెద్ద చిట్టా. ఆ చిట్టా అంతా కూడా అధికారుల దగ్గర ఉంది. నీ పైన ఒక రైతు, ఏం పేరు ఆయన పేరు, జగన్నాథ్ రెడ్డి, కంప్లైంట్ రాయిచ్చాడు. నీతో మాట్లాడినాడు, వైరల్ కూడా చేసినాడు. నాకు డబ్బులు అడిగినాడు, ₹1,00,000 అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సరేలే అని చెప్పేసి మహానందరెడ్డి దగ్గర కుడిమి మహానందరెడ్డితో మాట్లాడాలపల్లికి చెందిన జగన్నాథ్ రెడ్డి అనే నేను సుమారు 40 ఎకరాలు పొలం గల రైతును. ఆ గడ్డి మంది ఏదో ఇంట్లో పెట్టుకుంటే దాన్ని పోయి పట్టుకొని ₹1,00,000 ఇస్తావా లేదా అంటే 80,000కు కుదిర్చుకొని డబ్బులు ఇచ్చినానని ఆయన స్వయంగా లెటర్ రాసి అధికారులకు ఫిర్యాదు చేసి ఆయన స్వయంగా వాయిస్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. గతంలో ఎన్నోసార్లు నీపైన ఎంక్వైరీలు జరిగినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే పరువు నష్ట దావా వేసినాను నా మీద, డెఫమేషన్ సూట్. ఎంతకి? ₹50,00,000. 50 లక్షలు నేను కట్టాలంట సార్కి. ఇదా ఎక్కడి నుంచి పంపించినాడప్ప అంటే వై శ్రీనివాసరెడ్డి, అడ్వకేటు, పత్తికొండ, కర్నూలు జిల్లా. అంటే అనంతపురంలో ఎవరు దొరకలేదేమో సార్కి. పత్తికొండ నుంచి పంపించేసి లీగల్ డిమాండ్స్, తర్వాత డెఫమేషను అండ్ హరాస్మెంట్ చేశానంట. ఇవన్నీ చేసి ₹50,00,000 సార్కు నేను కట్టేయాలంట. ఇదా ఇక్కడ రాశారు. దాంతోపాటు ₹10,000 లీగల్ నోటీస్ ఛార్జెస్ కూడా ఇవ్వాలంట సార్కి. ఇది నాకు పంపించినాడు. ఇది నీది 7వది. ఆల్రెడీ 6 వచ్చినాయి, ఇది 7వది. ఇంకా 100 వచ్చినా కూడా అదిరేది బెదిరేది ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ ఫస్ట్ నేను కదా నీ పైన పరువు నష్ట దావా వేయాల్సింది. ఎందుకు వేయకూడదు? నేను కదా వేయాల్సింది. ఇదా ఇది నీ ఆఫీస్కి వస్తే నువ్వు నన్నే రికార్డు చేసి నాతో పాటు మద్దతు పలికిన హెచ్ఎంటీవీ పయ్యావుల ప్రవీణ్, ఫర్టిలైజర్ యజమానికి ఒత్తాసు. ఎస్, నేను వచ్చిన ఒకేసారే కలిశాను నిన్ను. అది రికార్డింగ్ కూడా దీంట్లో వినిపించినావు. చూడండి, నా ఫోటో వాడుకున్నావు కదా నువ్వు. నా ఫోటో వాడుకొని నా పేరు వాడి నా వాయిస్ నువ్వు సర్క్యులేట్ చేసావు కదా. మరి నీ పైన నేను ₹1,00,00,000 వేయాలనుకుంటున్నా. 1 crore వేస్తున్నా. నీకంటే నాకు ఎక్కువ. నిజంగా ప్రజల్లో నేను ఏ అవినీతి చేయలే, ఎవరితో డబ్బులు తీసుకోలే. ఒకవేళ అలా ఉంటే మీ ఫర్టిలైజర్ షాపుల యజమానులను అడుగు,
ఎవరితో నాకు కనీసం అడ్వర్టైజ్మెంట్ అని ఇప్పించుకున్నానా? 500 కూడా ఎవరితో నేను తీసుకోలేదు. దమ్ముంటే నిరూపించు. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా, మిస్టర్ అల్తాఫ్ ఖాన్, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే జర్నలిస్ట్ కాదు. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. మీలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఈ విధంగా చేస్తారు, భౌతిక దాడులకు కూడా పాల్పడతారు. నా ప్రాణాలు పోయినా నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయొచ్చు, ఎన్నో పనులు ఉన్నాయి, నాకు తెలుసు డబ్బు సంపాదించాలా ఎలా కానీ నేను డబ్బు కోసం ఇందులోకి రాలేదు. సమాజానికి ఎంతో కొంత చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నా. పరమ పవిత్రంగా ఉంటా. ఏ రోజు కూడా నీలాంటి వాళ్ళకు అమ్ముడుపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఆల్రెడీ రాయబారాలు కూడా పంపించినా లొంగే ప్రసక్తి లేదు. ఈ కేసు కాదు, ఇంకొక 10 కేసులు పెట్టినా, అవసరమైతే 3 నెలలు 6 నెలలు జైలుకు పోయినా, ఆ జైలు జీవితం కూడా గడపడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఎవరన్నా రేపొద్దున నా మీద పెట్టినా, ఇది ఒకవేళ 41 నోటీస్ ఇచ్చి బెయిలబుల్ అయినా, బెయిల్ లేకుండా ఇంకా ఏమన్నా కేసులు, దొంగ కేసులు పెట్టినా, నేను కరోనా టైంలో బాగా నాకు అలవాటు అయిపోయింది ఒంటరిగా ఉండడం. ఒంటరిగా ఏదో పుస్తకాలు ఉంటే చాలు, చదువుకుంటే హ్యాపీగా గడిపేస్తా. డోంట్ వరీ. నాకు జైలన్నా ఇల్లన్నా రెండూ ఒకటే. ఏం భయపడే ప్రసక్తి లేదు. నేను తప్పు చేయనంత వరకు నీలాంటి వాళ్ళకు భయపడనని ఈ సందర్భంగా మరి ఒకసారి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా తమరు ఇంకా ఉన్నాయి అని చెప్పాను కదా, నేను కూడా మీ పైన ఇదే పరువు నష్ట దావా వేస్తున్నా. ఇది వేసి నా వాయిస్ నీ ఆఫీస్కి వస్తే రికార్డు ఈ రికార్డింగ్లో ఏమన్నా నేను బెదిరించినట్టు కానీ, నిన్ను తిట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్లు కానీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నీ దగ్గర ఏమీ లేకుండా ఉన్న కాస్త రికార్డింగ్ పెట్టి నా ఫోటో వాడుకొని నీకెవరు ఇచ్చినారు రైట్స్? ఎవరు ఇచ్చారా నీకు? అంటే మా ఫోటో వాడచ్చు, మా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయొచ్చు, దొంగగా రికార్డింగ్ చేయొచ్చు, మళ్ళీ నా మీద 50 లక్షలకు పరువు నష్ట దావా వేస్తావా నువ్వు? అంటే నేను వేయకూడదా ఇప్పుడు నీకు? ₹1,00,00,000 వేస్తున్నా, కాసుకో. ₹1,00,00,000 ఇంతవరకు ఎవరి మీద నాకు పంపించిన లైట్గా తీసుకున్నా, ఎవరిని పట్టించుకోలే. బట్ ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఏమనుకుంటున్నావా? అంటే నువ్వు ఒక్కడే ఉద్యోగస్తుడైనంత మాత్రాన నీకైనా కొమ్ములు వచ్చా? అంటే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవాలనా? నీ ఇష్టం వచ్చిన డ్యూటీలు చేస్తావా? చూద్దాం, అది కూడా చూద్దాం. ఇంకెన్ని కేసులు పెడతావో చూద్దాం. తమాషా చేస్తావా? భయపడిస్తావా? అమ్మ, ఇవన్నీ ఊడిపోయినాయి. ఇక్కడ ఇంక కొన్నే ఉన్నాయి, ఇవి కూడా పోతాయి అతి త్వరలో. నీలాంటలు ఉండేది ఆల్రెడీ కొన్నే. ఈ పోయిన ఎన్ని పోయినాయో అన్ని చూసి వచ్చాను ఇక్కడికి. గార్లదిన్న మండలం గుడ్డాలపల్లి గ్రామంలో నివసిస్తున్న జగన్నాథ్ రెడ్డిని. వ్యవసాయం 40 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకోగలుగుతున్నాను. ఆల్తాఫ్ ఆగస్టు 28వ తారీఖు ఉదయం 8 గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో తనిఖీ చేసి ఏడి ఆల్తాఫ్ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర తనిఖీ చేసేసి గడ్డమంది అమ్మకూడదు, నిషేధం ఇది, ఎట్లా అమ్ముతాడావు నువ్వు అది ఇది అంటే, లేదు సార్ మా సొంతానికి తెచ్చుకున్నాము, 40 ఎకరాలు చీనీ చెట్లు ఉన్నాయి, వ్యవసాయం గడ్డమంది లేకపోతే మేము వ్యవసాయం చేసుకోలేమని చెప్పిన ప్రాధాన్యపన్నే మాట్లాడేసి ఎట్లా బుద్ధి ఉడితే ఎట్లా మాట్లాడేసి గన్నులు అమ్ముకొద్ది నమ్మే బదులు అని చెప్పి మాట్లాడినాడు. ఆ రకంగా మాట్లాడే ఆయన మరీ వచ్చేసి ఇంకా 20 లక్షలు పెట్టి నేను కూడా వేరే మినిస్టర్ ద్వారాగా నేను ఇటుకు వచ్చినాను, నాకు ₹1,00,000 కావాలని చెప్పేసి డిమాండ్ చేసినాడు. లేదు సార్ మా దగ్గర ₹1,00,000, మేము ఒక రైతు, సామాన్యమైన రైతుమి, ₹1,00,000 ఏడ తెచ్చి ఇస్తామంటే కూడా నువ్వు సాగని ఎత్తి లేకపోతే నీ మీద కేసు కడతాము, 4-5 లక్షలు అవుతుంది కేసు కడితే, ₹1,00,000 పోతుంది ఇప్పుడైతే మీకు, లేకపోతే 4-5 లక్షలు కేసు అవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సరేలే అని చెప్పేసి మహానందిరెడ్డి దగ్గర కొడిమి మహానందిరెడ్డితో మాట్లాడించి 80,000 కుదుర్చుకొని సాయంకాలం అదే రోజు సాయంకాలం 4 గంటల టైంలో ఇడ్లీ మోర్ దగ్గరకు వచ్చేసి 80,000 డబ్బులు ఇచ్చేసి పోయినాం. ఇది జరిగింది. గార్లదిన్న మండలం గుడ్డాలపల్లి గ్రామంలో నివసిస్తున్న జగన్నాథ్ రెడ్డిని. వ్యవసాయం 40 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకోగలుగుతున్నాను. ఆల్తాఫ్ ఆగస్టు 28వ తారీఖు ఉదయం 8 గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో తనిఖీ చేసి ఏడి ఆల్తాఫ్
ఇంటికి వచ్చి ఇంటి దగ్గర తనిఖీ చేసేసి గడ్డ మందు అమ్మకూడదు, నిషేధం ఇది, ఎట్లా అమ్ముతాడావు నువ్వు అది ఇది అంటే, లేదు సార్ మా సొంతానికి తెచ్చుకున్నాం 40 ఎకరాలు చీనీ చెట్లు ఉన్నాయి, వ్యవసాయం చేసి గడ్డి మందు లేకపోతే మేము వ్యవసాయం చేసుకోలేమని చెప్పిన ప్రాధాన్య మాట్లాడేసి ఎట్లా బుద్ధి ఉడితే ఎట్లా మాట్లాడేసి గన్నులు అమ్ముకొద్ది నమ్మే బదులు అని చెప్పి మాట్లాడినాడు. ఆ రకంగా మాట్లాడే ఆయన మరీ వచ్చేసి ఇంకా 20 లక్షలు పెట్టి నేను కూడా వేరే మినిస్టర్ ద్వారాగా నేను ఇటుకు వచ్చినాను, నాకు ₹1,00,000 కావాలని చెప్పేసి డిమాండ్ చేసినాడు. లేదు సార్ మా దగ్గర ₹1,00,000 మేము ఒక రైతు, సామాన్యమైన రైతు, ₹1,00,000 ఏడ తెచ్చి ఇస్తామంటే కూడా నువ్వు స్టాక్ అని ఎత్తి లేకపోతే నీ మీద కేసు కడతాము, 4-5 లక్షలు అవుతుంది కేసు కడితే, ₹1,00,000 పోతుంది ఇప్పుడైతే మీకు, లేకపోతే 4-5 లక్షలు కేసు అవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సరేలే అని చెప్పేసి మహానందరెడ్డి దగ్గర కొడిమి మహానందరెడ్డితో మాట్లాడించి 80,000 కుదుర్చుకొని సాయంకాలం అదే రోజు సాయంకాలం 4 గంటల టైంలో ఇడ్లీ మోర్ దగ్గరకు వచ్చేసి 80,000 డబ్బులు ఇచ్చేసి పోయినాం. ఇది జరిగింది. అవునవును, అది ఎవరో కంప్లైంట్ పెట్టిన రైతు, అవును రైతుది కంప్లైంట్, మనమే కంప్లైంట్ వాస్తవమే. మన ఫర్టిలైజర్ షాపులు ఎవరుగాని స్టేట్గాళ్ళు అయితే ఇంకా దోసుకుంటున్నారు అనంతపురంలో. అవును, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు 100 సార్లు చెప్పింటాము. మా వినోద్ కుమార్కి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఈ స్టేట్గాళ్ళు అందరిది మా జిఎస్టీ బిల్లు మహేంద్ర మేడం లోపల జ్యోతి మేడం అని ఉంటుంది మేడం, మీరు ఇచ్చేయాలి చెప్పు, ఏం చేయమంటావు చెప్పండి నాకు. మేము వచ్చినాము మీకే ఏదో సరిపోదనేది అదంతా ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే నాకున్న సమాచారం అంతే అంతే రైటర్ రాంగ్ ఎట్టున్నాం. విషయం ఏంటంటే చాలా అనుకుంటుంటారు, బట్ సురేష్ రెడ్డి వర్సెస్ నేను వచ్చి 3 నెలలు అయింది. ఇంకా అంటే మీకు పాత ఏదో ప్రవీణ్ కొమ్మ, నేను రెడ్డి. విషయం ఏంటంటే మా మధ్య బయట రాజకీయంగా ఉంటాయి సార్. మేము జర్నలిస్ట్ వచ్చి కలిసినాడు, గౌరవ ఇచ్చినాడు, అది కాదు అసలు. ఈయన ఏం చేసినాడంట, ₹60,000 రైతుది ఎప్పుడో పెండింగ్ ఉంటే ఇది ఎత్తుకొని వచ్చేసినాడంట, వామదొడ్లో ఉన్న టాటర్ ఎత్తుకొని వచ్చినాడు. నాకు వచ్చిన సమాచారం అది ఒక నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మా తోటకి ఈవెన్ మంత్రి తోటకి అన్ని కూడా ఆయన ద్వారా తీసుకొని పోతాం. అన్నకి ఫోన్ చేస్తుంది, లిస్టు పంపిస్తే మాట్లాడి ఏం లేదనేది ఆయన ఇస్తాడు. మంత్రి తోటి కూడా ఆయన ఇస్తాడు. చూసేదే మందులన్నీ మాట్లాడేది ఎమ్మెల్యే అని మినిస్టర్ వాళ్ళ సిస్టర్. ఈ సురేష్ రెడ్డి అయినటువంటి మనసారి నాకు తెలుసు. ఓకే ఓకే, పరమ వయస్సులో ₹10 కోటి అనుకున్నాడు. ట్రాక్టర్ లేకపోతే కాదు. నాకు ఇంకో వర్షం తెలిసి నాకు అదే ఇదంతా పక్కన పెడితే ఏడీ గారికి ఏదో సరిపోలేదు. సురేష్ నాకెందుకు సరిపోదు, రాకనే గతంలో మీరు ఇక్కడ పనిచేశారా? అవును, అప్పుడు ఇంకా మనం అప్పుడు ఏదో సంథింగ్ లేదు, అప్పుడు కూడా ఏం లేదు. నాకున్న సమాచారం అయ్యో మనం అందరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. అందుకని నేను వచ్చినప్పుడు అందరూ వచ్చినారు, ఇంక్లూడింగ్ సురేష్ కూడా వచ్చినాడు, లేదంటే వచ్చేవాడు కాదు. 2000 నుంచి ఉన్నా సార్ జర్నలిస్టులో. ఈనాడు ఫస్ట్ 12 years పనిచేసిన, 45 ఏళ్ళు పనిచేసి వచ్చారు. ఈ జిల్లాలో అవనమాలు నేర్చుకున్న కుడేరు కంట్రోల్. అది కాదు ఇవన్నీ మీరు చెప్తున్న పక్కకు పెట్టేస్తే, రైతు కంప్లైంట్ ఇచ్చేస్తే దానికి మనం మేమేం చేసేది? ఒకవేళ ఆయన బిల్లు ఇచ్చేసి అయిపోయింది కదా. ఏడీ గారు అయ్యో వెనకలేదు ముందు లేదు. అనుకోవడంలో దాంట్లో ఏముంది చెప్పు. పర్లేరు చేపను టార్గెట్ చేసినంత అవసరం మీకు కూడా ఉండదు. మేము 7 స్థాయిలో ఏముంటుంది, ఏదో 2 కింద ఏవో నడుస్తాను. అవసరం లేదు, నేను చేయాలనుకుంటే నేనే డైరెక్ట్ పోతాను, నేనే అథారిటీ. ఆయన బిల్లు ఇచ్చేసింటే కాకుండా, ఆయన బిల్లు ఇవ్వకుండా ఇవన్నీ అల్లడం వాంటెడ్ ఎట్లా చేస్తాం కాదు. ఆయన పోయినాడు, డబ్బు కట్టినాడు, బిల్లు ఇమ్మంటే బిల్లులే, దానికి ఏడీకి ఏం సంబంధం అవుతుంది? రాయించుకొని అంటే మామూలుగా ఇప్పుడు మేము కూడా ఏం చెప్తాదంటే, ఆటోమొబైల్స్ కమలానగర్ స్టేట్ గవర్నమెంట్ బిల్ అంటే మామూలు పేపర్లో రాసిస్తారు. ఇది కాదు జిఎస్టీ బిల్లు అన్నాడు, వాడు జిఎస్టీ రాసిస్తాడు. వాళ్ళకి తెలుసు అప్పుడే ఓ జిఎస్టీ అడిగినారు.
అడుక్కోకుండా మామూలు క్యాజువల్ పోతే ఏ పట్లేరు షాపులో అయినా కూడా ఇంకా చిత్తి పేపర్ మీదే రాయించేది, లేదా మీరు పేరు రాసింటారు మామూలు వెయిట్ చేస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి లేకపోతే అట్లయితే మేము అన్ని షాపులు తీసుకొచ్చి లక్ష్మీ వెంకటేశ్వర షాప్లో ఇస్తారా? చిరుగు పొడి